డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఐసోథర్మల్ ప్రాసెస్, ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వాటికి సంబంధించి వర్క్ డన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది, అలాగే ఆంతరిక శక్తి ఇంటర్నల్ ఎనర్జీ అంటే సో అది ఏంటి, అలాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతి శాస్త్రం యొక్క ప్రథమ నియమం మనం ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఈ ఫస్ట్ లా గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అంటే ఏంటి అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం లాస్ట్ క్లాస్లో మనం చేసిన అడియాబాటిక్ ప్రాసెస్, స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని మనం డెరైవ్ చేయడం జరిగింది. అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ కూడా మనం డెరైవ్ చేసాం. ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి వర్క్ డన్ ఎంత వచ్చింది, W is equal to RT log VF by VI బేస్ E అనేది మనకి వర్క్ డన్ వచ్చింది. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్లో 1/1 మైనస్ గామా ఇంటూ PF VF మైనస్ PI VI అనేది మనం వర్క్ డన్ డెరైవ్ చేయడం జరిగింది. ఇది స్థిరోష్ణక ప్రక్రియ, ఇదేమో సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. అయితే స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన వర్క్ డన్ ని ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత యొక్క పదాల్లో కూడా మనం రాయొచ్చు అని చెప్పి అక్కడ మనం యాక్చువల్గా 1/1 మైనస్ గామా ఇంటూ TF మైనస్ PI అని రాసాం. అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఒకటి జరగడం జరిగింది, అంటే చిన్న మిస్టేక్, అందుకని ఏం లేదు ఇక్కడ. అంటే యాక్చువల్గా ఐడియల్ గ్యాస్ యొక్క ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటే PV ఈజ్ ఈక్వల్ టు RT సమీకరణం నుంచి ఈ సమీకరణాన్ని మనం డెరైవ్ చేయడం జరిగింది. అయితే PV ఈజ్ ఈక్వల్ టు RTలో మనం Rని ఇక్కడ మర్చిపోవడం జరిగింది. కాబట్టి దీని నుంచి మనం తీసుకుంటే PF VF ఈజ్ ఈక్వల్ టు RTF అవుతుంది, PI VI ఈజ్ ఈక్వల్ టు RPI అవుతుంది. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే ఇది 1/1 మైనస్ గామా ఇంటూ RTF మైనస్ RPI అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే R/1 మైనస్ గామా ఇంటూ TF మైనస్ TI అనేది ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రత యొక్క పదాల్లో అడియాబాటిక్ ప్రాసెస్ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం. సో ఇది ఆ చిన్న మార్పుని మీరు అక్కడ యాడ్ చేసుకుని మీరు ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనం చూస్తే అంతరిక శక్తి. సో అంతరిక శక్తి అనే పదంలోనే ఉంది, అంటే అంతర్గతంగా లోపల ఉంటుంది అనేది. సో దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ద స్టోర్డ్ ఎనర్జీ విచ్ ఈజ్ నాట్ అపరెంట్లీ షోన్ బై ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే వ్యవస్థ లోపల ఉంటూ బాహ్యంగా బయట కనబడకుండా నిల్వ ఉండే శక్తిని అంతరిక శక్తి అంటారు. అంటే వ్యవస్థ లోపల ఉంటుంది, బాహ్యంగా మనం చూస్తే ఏ విధమైన శక్తి ఉన్నట్లుగా కనిపించదు, కానీ అవసరమైనప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏ వ్యవస్థకైనా లేదా ఏ వస్తువుకైనా ఈ అంతరిక శక్తి అనేది ఏ విధంగా లభిస్తుంది అనేది మనం చూస్తే ఆ వ్యవస్థ యొక్క నిర్మాణంలోనే ఉంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బాడీ. సో మనకి అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఎవ్రీ బాడీ హ్యావ్ ఏ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ టినీ పార్టికల్స్ లైక్ మాలిక్యూల్స్. అంటే అణుచల సిద్ధాంతం ప్రకారం వ్యవస్థ లేదా వస్తువు అనేది మనకి అనేక చిన్న చిన్న కణాల యొక్క సముదాయం, అంటే అణువుల యొక్క సముదాయం. అణుచల సిద్ధాంతం ప్రకారం ఈ అణువులు నిరంతరం చెలిస్తూ ఉంటాయనేది మనకు తెలుసు, అంటే దే ఆర్ ర్యాండమ్ మోషన్. సో మోషన్లో ఉన్నాయి కాబట్టి కానీ కొంత వెలాసిటీ ఉంటుంది, అంటే చలనంలో ఉన్నాయి కాబట్టి మనకి గతిశక్తి అనేది వస్తుంది. డ్యూ టు ది మోషన్ దే పొసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆల్ పార్టికల్స్ గివ్స్ ది టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. అంటే అన్ని కణాల యొక్క లేదా అన్ని అణువుల యొక్క గతిశక్తి వ్యవస్థ యొక్క మొత్తం గతిశక్తిని సూచిస్తుంది. అలాగే ఈ అణువుల మధ్య
మాలిక్యులర్ అట్రాక్షనల్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తాయి, అంటే ఆకర్షణ బలాలు అనేవి పనిచేస్తాయి. డ్యూ టు ది ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షనల్ ఫోర్సెస్ దే possess some energy, such energy is called potential energy. అంటే వాయువుల మధ్య ఉండే ఆకర్షణ బలాల వల్ల దానికి కలిగే శక్తిని స్థితిశక్తి అంటాం. అన్ని అణువుల యొక్క స్థితిశక్తిని ఆ వ్యవస్థ యొక్క మొత్తం స్థితిశక్తి అంటాం. సో ఈ విధంగా the sum of the kinetic energy and potential energy is called internal energy of the system. అంటే స్థితిశక్తి గతిశక్తుల యొక్క మొత్తం ఆ వ్యవస్థ యొక్క అంతరిక శక్తిని సూచిస్తుంది అన్నమాట. దీన్ని సాధారణంగా U అనే టర్మ్తో సూచిస్తాం. ఇట్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ హీట్ ఎనర్జీ, అనదర్ ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. కాబట్టి ఉష్ణశక్తి పెరిగితే అంతరిక శక్తి పెరుగుతుంది. అంటే ఉష్ణశక్తి పెరిగితే మనకి వేరే పారామీటర్ ఒకటి ఫిజికల్ కోఆర్డినేట్లో ఒకటి పెరుగుతుంది. ఏంటది? టెంపరేచర్. అంటే ఉష్ణశక్తి అనేది దాని మీద అంతరిక శక్తి ఆధారపడుతుంది, దాని మీద టెంపరేచర్ ఆధారపడుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ప్రపోర్షనల్గా ఉంటాయి, అనులోమంగా ఉంటాయి. సో అంతరిక శక్తి పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, అంతరిక శక్తి తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే ఏ వ్యవస్థకైనా ఉంటుంది. దీనికి సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం అనుకో. ఏదైనా ఒక బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం, పేరుడు పదార్థం. మామూలుగా చూస్తే దానికి ఏ విధమైన శక్తి ఉన్నట్లుగా మనకు కనబడదు. కానీ when it is blasting, it releases some amount of energy. అంటే అది ఎప్పుడైతే పేలడం జరిగిందో దాని నుంచి కొంత శక్తి విడుదలవుతుంది, దానివల్ల ఎంత నాశనం జరుగుతుంది అనేది మనకు తెలుసు. అంటే బాహ్యంగా మనకు కనపడదు, కానీ అంతర్గతంగా కొంత శక్తి ఉంటుంది. అలాగే మనకు కూడా కొంత శక్తి ఉంటుంది. సో మనం శక్తిని మనం ఉపయోగించుకుని పని చేస్తాం. పని చేసినప్పుడు కూడా మన ఎనర్జీని తీసుకుంటూ మనం పని చేయంగా, అంటే మన లోపల ఉండే అంతరిక శక్తిని మనం ఉపయోగించుకుని కొంత పని చేస్తాం. కొంతసేపటికి మనం అలసిపోతాం. అంటే దాని అర్థం ఏంటి? మన లోపల ఉండే స్టోర్డ్ ఎనర్జీ ఖర్చు అయిపోయింది అన్నమాట. సో కాబట్టి దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలంటే ఏం చేయాలి? మనం రీఫిల్ చేయాలి. అంటే దాన్ని మళ్ళీ భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే కొంత ఫుడ్ మెటీరియల్ తీసుకుని ఎనర్జీని మళ్ళీ గెయిన్ చేసుకుని మళ్ళీ పని చేస్తాం. సో ఇలా ప్రతి వస్తువుకి లేదా ప్రతి వ్యవస్థకి కూడా అంతర్గతంగా కొంత శక్తి అనేది నిల్వ ఉండడం జరుగుతుంది. సచ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఇది బాహ్యంగా బయటకి ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు, కానీ ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క విధమైన శక్తి ఉండొచ్చు. ఒకదానికి ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి తక్కువ ఉండొచ్చు. అలా ప్రతి వ్యవస్థకి కూడా కొంత శక్తి ఉండటం అనేది జరుగుతుంది. సో ఇక మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం లోయర్ క్లాసెస్లోనే నేర్చుకున్నాం. సో ఇదేంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తినిత్యత్వ నియమానికి మరో రూపం, అంతకనే ఇంకా. సో శక్తినిత్యత్వ నియమం అనేది ఏంటి? ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేం, కానీ ఏం చేయగలం? ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అంటే ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్పు చెందించడం అనేది మనం చేయగలం. సో ఇక శక్తిని నాశనం చేయడం కానీ సృష్టించడం కానీ మనం చేయలేము అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చెప్తోంది. దీనికే సింపుల్గా మనం చూస్తే ఏం చెప్పుకుంటాం? ద టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్తాం. అంటే అన్ని రకాల మొత్తం శక్తుల్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఎప్పుడు కూడా అది స్థిరంగా ఉంటుంది. సో ఆ రూపాన్ని మరో రూపంలో ఇక్కడ ఉష్ణ శక్తికి అన్వయింపజేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సపోజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుంది అనేది మనం చూస్తే, సపోజ్ వి సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే dq అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఒక సిస్టమ్కి సప్లై చేసాం. సిస్టమ్కి సప్లై చేస్తే మనకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. థర్మోడైనమిక్స్ అనేది ఏం చెప్తుంది మనకి? ఇట్ గివ్స్ ది రిలేషన్ బిట్వీన్ ది థర్మల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ. అంటే థర్మల్ ఎనర్జీకి మెకానికల్ ఎనర్జీకి అంటే యాంత్రిక శక్తికి మధ్య పనిని సంబంధాన్ని సూచిస్తుంది. యాంత్రిక శక్తి అంటే ఏంటి? పని. అంటే వ్యవస్థ నుంచి వ్యవస్థ కొంత ఉష్ణరాశిని మనం అందజేస్తే అది కొంత పని చేస్తుంది. అయితే ఎంత మొత్తంలో పని చేస్తుంది అంటే మనం సప్లై చేసిన ఎనర్జీ అంతా కూడా మనకి పనిగా ఉపయోగపడదు, కొంత మొత్తంలో పని చేస్తుంది. కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ dq is supplied to a system. It is used in two ways. A part of the energy is used for external work done by the system. Second one, remaining part is used for increasing in its internal energy.
అంటే మనం dq మొత్తంలో మనం కొంత ఉష్ణరాశిని ఒక వ్యవస్థకు అందజేస్తే దాన్ని ఉపయోగించుకుని అది కొంత పని చేస్తుంది. సో ఈ పనిని మనం dw చేత సూచిస్తాము. మిగిలిన శక్తి వ్యవస్థ యొక్క అంతరిక శక్తిలోని మార్పుకి లేదా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కాబట్టి దీనికి సంబంధించిన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనం రాసామనుకోండి, అంటే వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఇక్కడ మనం ఇంత ఇచ్చాం, dq అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేసాం. దీన్ని ఉపయోగించుకొని dq వర్క్ చేసింది, du అనేది ఇంటర్నల్ ఎనర్జీలో మార్పు. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw లేదా dw ప్లస్ du అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన గణితాత్మక సమీకరణ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఇచ్చినంతా ఇంత ఇస్తే అది ఈ రెండింటి యొక్క మొత్తానికి సమానం. సో అంటే ఈ రూపంలో మనం ఇచ్చిన శక్తి పనిగాను యాంత్రిక శక్తి రూపంలోకి బదిలీ అయిందన్నమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం సైన్ కన్వెన్షన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దానిలో ఇక్కడ dq అనేది ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం, ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటాం, అలాగే dw ఎప్పుడు పాజిటివ్, dw ఎప్పుడు నెగిటివ్ అనేది మనం బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. dq అనేది ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం అంటే when the amount of energy is supplied to the system, heat energy is supplied to the system is considered as positive. అంటే వ్యవస్థకు అందజేసిన ఉష్ణరాశిని ధనాత్మకంగా తీసుకోవాలి, పాజిటివ్ అన్నమాట. అలాగే వ్యవస్థ కొంత శక్తిని కోల్పోయిందనుకో, ఉష్ణ శక్తిని కోల్పోయిందనుకో, దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. అలాగే వ్యవస్థ పనిచేస్తుంది అనుకోండి, ఆ పనిని పాజిటివ్గా తీసుకుంటాం. అంటే ద వర్క్ ఈజ్ డన్ బై ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ పాజిటివ్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్ అంటే వ్యవస్థ మీద పని జరిగిందనుకో, దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. అంటే వ్యవస్థ మీద పని జరగడం అంటే ఏంటి? కంప్రెషన్ జరగడం అనమాట, అంటే సంకోచం జరగడం. వ్యవస్థ పనిచేయడం అంటే ఏంటి? ఎక్స్పాన్షన్. అంటే వ్యవస్థ వ్యాకోచించింది అనమాట. వ్యాకోచించినప్పుడు వ్యవస్థ పనిచేసినప్పుడు, సంకోచించినప్పుడు వ్యవస్థ మీద పని జరిగినట్టు. అలాగే du ఇది కూడా పెరగచ్చు, తగ్గొచ్చు. సపోజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ ఇంక్రీజెస్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. ద ఇంటర్నల్ ఎనర్జీ ఈస్ డిక్రీజింగ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. వ్యవస్థ యొక్క అంతరిక శక్తిలో పెరుగుదలని ధనాత్మకంగాను, వ్యవస్థలో అంతరిక శక్తి యొక్క తగ్గుదలని రుణాత్మకంగాను తీసుకోవడం జరుగుతుంది. సో దాని ఆధారంగా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్కి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం అప్లై చేస్తే ఏం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ మనం కొన్ని ప్రాసెస్ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం చూసాం. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నాం. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఇన్ విచ్ ప్రాసెస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఏదైనా ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే దాన్ని సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అంటే ఉష్ణోగ్రతలో కలిగే మార్పు సున్నా. ఉష్ణోగ్రతలో కలిగే మార్పు సున్నా. కాబట్టి ఇక్కడ మనకి ఈ మూడు పారామీటర్స్ లో ఉష్ణోగ్రత దేని మీద ఆధారపడుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ మీద ఆధారపడుతుంది. కాబట్టి దిస్ ఇంప్లైస్ du is equal to 0. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పు సున్నా, అంటే అంతరిక శక్తిలో మార్పు సున్నా. సో అంతరిక శక్తిలో మార్పు లేదు కాబట్టి ఈ కండిషన్ ని ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసాం అనుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి ఏమవుతుంది? dq is equal to dw అవుతుంది. అంటే వ్యవస్థ కారణ చేసిన ఉష్ణరాశి వ్యవస్థ చేసిన పనికి సమానం. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ వర్క్ డన్. అంటే ఇక్కడ బాహ్యంగా జరిగిన పనికి సమానం. ఇక నెక్స్ట్ వన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? స్థిరోష్ణ ప్రక్రియ. స్థిరోష్ణ ప్రక్రియలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? ద టోటల్ సిస్టమ్ ఈజ్ ఐసోలేటెడ్. మొత్తం అంతా కూడా ఉష్ణబంధితం చేసేస్తాం.
ఇక్కడ సంకోచం జరిగినా వ్యాకోచం జరిగినా మనకి వ్యవస్థకి పరిసరాలకి మధ్య ఉష్ణ వినిమయం ఉండదు, అంటే ఉష్ణ సంబంధం ఉండదు, అంటే ఉష్ణ వినిమయం ఉండదు. అంటే దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అడియాబాటిక్ ప్రాసెస్. స్థిరోష్ణ ప్రక్రియ అంటే ఏదైనా ప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యవస్థకి పరిసరాలకి మధ్య ఉష్ణ రాశి బదిలీ అనేది లేకపోతే అటువంటి ప్రక్రియని స్థిరోష్ణ ప్రక్రియ అంటాం. అంటే స్థిరోష్ణ ప్రక్రియలో మనకి ఏమవుతుంది, dq is equal to 0. సో dq is equal to 0 కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ కి తీసుకొచ్చి అడియాబాటిక్ ప్రాసెస్ కి అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది అంటే dq is equal to 0 కాబట్టి 0 is equal to dw plus d. అంటే ఇక్కడ వ్యాకోచం జరిగింది అనుకోండి, అంటే వ్యాకోచం జరగచ్చు, సంకోచం జరగచ్చు. సో జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, dw plus du is equal to 0. దట్ ఇంప్లైస్ మనకి ఏం జరుగుతుంది, dw is equal to minus du. dw is equal to minus du. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. బట్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఒకటి వచ్చింది. నెగిటివ్ సైన్ ఏం చేస్తుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. ఇది పాజిటివ్ ఎప్పుడు వ్యవస్థ పనిచేస్తుంది, ఇది నెగిటివ్ ఎప్పుడు వ్యవస్థ యొక్క అంతరిక్ష శక్తిలో తగ్గుదల ఏర్పడుతుంది. అంటే dw is positive when the system is done some work. du is negative when the internal energy of the system is decreased. అంటే ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి, వ్యవస్థ బాహ్యంగా పనిచేస్తుంది అనుకోండి, పని చేయాలంటే మనకి శక్తి కావాలనేది తెలుసు. ఇప్పుడు ఆ శక్తిని బయట నుంచి మనకి ఇవ్వడానికి అసలు అవకాశం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ అయినా సరే పని చేస్తుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీని తీసుకుంటుంది అనమాట. అంటే రిక్వైర్డ్ ఎనర్జీ ఈస్ గెయిన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, అంటే దాని నుంచే తీసుకుంటుంది. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, లోపల స్టోర్డ్ ఎనర్జీ ఉంది, సచ్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ నెగిటివ్. లేదు dw is నెగిటివ్ అనుకోండి, సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ dw is equals to d. అంటే వ్యవస్థ మీద పని జరిగింది, వ్యవస్థ మీద పని జరిగింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది పాజిటివ్ వచ్చింది. అంటే వ్యవస్థ మీద పని జరిగితే మనకి ఇంటర్నల్ ఎనర్జీలో పెరుగుదల ఏర్పడుతుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే మనకి వర్క్ డన్కి అంటే మెకానికల్ ఎనర్జీకి హీట్ ఎనర్జీకి రిలేషన్ ఉంది కాబట్టి ఇది వైస్ వర్సా, రెండు వైపులా ఉంటుంది. అంటే యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది, ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనం సప్లై చేసిన అంటే మనం చేసిన పని అంతా కూడా వ్యవస్థ మీద మనం పని చేసినప్పుడు అది ఉష్ణ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ హీట్ ఎనర్జీ. సో హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే వ్యవస్థ యొక్క అంతరిక్ష శక్తిలో పెరుగుదల ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ వ్యవస్థ మీద పని జరిగితే అంతరిక్ష శక్తి పెరుగుతుంది. అంతరిక్ష శక్తి పెరిగింది కాబట్టి ఏం జరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఎక్స్పాన్షన్ జరిగింది అనుకోండి, వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి రిక్వైర్డ్ ఎనర్జీ అంతరిక్ష శక్తి నుంచి తీసేసుకుంటుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది. అదే వ్యవస్థ మీద పని జరిగింది అనుకోండి, మనకి అంతరిక్ష శక్తి పెరుగుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ కాజెస్ ఇంక్రీజింగ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. అంటే ఈ సందర్భంలో మనకి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగితే వ్యవస్థ యొక్క టెంపరేచర్లో తగ్గుదల ఏర్పడుతుంది. అడియాబాటిక్ కంప్రెషన్ జరిగింది అనుకోండి, వ్యవస్థ యొక్క టెంపరేచర్లో పెరుగుదల ఏర్పడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ద వాల్యూమ్ రిమైనింగ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఐసోకోరిక్ ప్రాసెస్. అంటే ఏ ప్రక్రియ అంటే సమఘన పరిమాణ ప్రక్రియ అంటాం. సమఘన పరిమాణ ప్రక్రియ అంటే ఏంటి, అక్కడే ఉంది మనకి పదంలో. అంటే ఘన పరిమాణం స్థిరంగా ఉంది అన్నమాట, అంటే ఘన పరిమాణం మారట్లా. సో అటువంటి ప్రాసెస్ని మనం సమఘన పరిమాణ ప్రక్రియ అంటాం. అంటే ది వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఐసోకోరిక్ ప్రాసెస్ లో మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే
dw is equal to 0 అంటే యాక్చువల్ గా మనకి dv is equal to 0 ఘనపరిమాణం మారట్లేదు అంటే మార్పు 0 కాబట్టి దీని నుంచి మనం తీసుకుంటే ఆల్రెడీ మనకి తెలుసు ఇండికేటర్ డయాగ్రామ్ నుంచి dw is equal to pdv అనే ఎక్స్ప్రెషన్ రాసాం కాబట్టి ఇందులో ఐసోకోరిక్ ప్రాసెస్ లో dv is equal to 0 కాబట్టి that implies dw is equal to pdv కాబట్టి dw is equal to 0 అవుతుంది ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే సమఘన పరిమాణ ప్రక్రియలో వ్యవస్థ పని చేయడం కానీ వ్యవస్థ మీద పని జరగడం కానీ ఉండదు అంటే టోటల్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇస్ 0 బాహ్యంగా జరిగే పని 0 అంటే సంకోచం కానీ వ్యాకోచం కానీ ఉండదు సో దీన్ని మనం అంటే ఘనపరిమాణం మారితేనే సంకోచమా వ్యాకోచమా అనేది మనం వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఘనపరిమాణంలో మార్పు లేదు కాబట్టి సంకోచమా వ్యాకోచమా అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏ విధమైన మార్పు లేదు అంటే స్థిరంగా ఉంటుందన్నమాట సో ఈ సందర్భంలో మనం చూసాం అనుకోండి dw is equal to 0 అనుకోండి మనం ఇప్పుడు దీనికి ఐసోకోరిక్ ప్రాసెస్ కి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq is equal to du plus dw అనేది అప్లై చేసాం అనుకోండి dq is equal to du plus dw మనం అప్లై చేస్తే దీనిలో dw 0 dw is equals to 0 so dq is equal to మనకి ఏమవుతుంది du అవుతుంది అంటే the amount of heat energy supplied to the system is equals to increasing in its internal energy అంటే వ్యవస్థకు అందజేసిన ఉష్ణరాశి అంతా కూడా దేనికి ఉపయోగపడుతుంది ఇంటర్నల్ ఎనర్జీలో పెరుగుదలకు ఉపయోగపడుతుంది లేదు మనకి వ్యవస్థ కొంత ఉష్ణరాశిని కోల్పోయింది అనుకోండి ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్ ఇది నెగిటివ్ అయితే ఇది నెగిటివ్ అవుతుంది ఇది పాజిటివ్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి dq is equal to du it is in the case of ఐసోకోరిక్ ప్రాసెస్ సమఘన పరిమాణ ప్రక్రియలో మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేస్తాం ఇక నెక్స్ట్ మనం ఐసోబారిక్ ప్రాసెస్ సమపీడన ప్రక్రియ సో సమపీడన ప్రక్రియ అంటే ఏంటి ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఇన్ విచ్ ప్రాసెస్ ద ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్ ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్ అయిన సందర్భంలో మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే సో ఇక్కడ ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్ అనేది మనం తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది dp is equal to 0 సో దీనికి సంబంధించి అంటే ఐసోబారిక్ ప్రాసెస్ కి మనం తీసుకుంటే ప్రెషర్ చేంజ్ అవ్వదు కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దీన్ని అప్లై చేస్తే dq is equal to du plus dw అనేది వస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ లోయర్ క్లాసెస్ లో మనం నేర్చుకుంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేజ్ చేంజ్ ప్రాసెస్ ఫేజ్ చేంజ్ అంటే స్థితి మార్పిడి ప్రక్రియ లేదా ప్రావస్థ మార్పు అంటే ఏంటి వ్యవస్థ ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారడం అంటే పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి అంటే పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి మారడం అంటే ఏంటి జనరల్గా ఎవ్రీ మ్యాటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ 3 phases సాలిడ్ స్టేట్ సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్ అండ్ గ్యాసియస్ ఫేజ్ సో ఇక్కడ ఈ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు అంటే ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి కానీ ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి కానీ ఈ మార్పు జరుగుతున్నంతసేపు మనకి ప్రెషర్ స్థిరంగా ఉంటుంది పీడనం స్థిరంగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం టెంపరేచర్ కూడా స్థిరంగానే ఉంటుంది అంటే dp is also 0 dt is also 0 డ్యూరింగ్ ది ఫేజ్ చేంజ్ ప్రాసెస్ ఓకే ఇక నెక్స్ట్ సైక్లిక్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ కారణం ఏంటంటే దీనికోసమే ఇదంతా మనం చెప్పుకోవడం సైక్లిక్ ప్రాసెస్ అనేది హీట్ ఇంజిన్స్లో మనం అప్లై చేయడం జరుగుతుంది అంటే హీట్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేయడానికి మనం సైక్లిక్ ప్రాసెస్సే మనం అప్లై చేస్తాం సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం చూస్తే వెన్ ఏ సిస్టమ్ ఈజ్ అండర్గోస్ చేంజ్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ టు అనదర్ ఫైనల్ స్టేట్ డ్యూరింగ్ వన్ ఆర్ మోర్ ప్రాసెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెస్తో తొలి స్థితి నుంచి తుది స్థితికి మార్పు చెంది తిరిగి మళ్ళా వేరే ఇతర ప్రాసెస్ ద్వారా అంటే ఒకటి కన్నా ఎక్కువ ఇతర ప్రాసెస్ ద్వారా మళ్ళీ తిరిగి మళ్ళా తొలి స్థితికి వస్తే అంటే వేరు మార్గాల్లో ప్రయాణం చేసి సింపుల్గా మనం మాట్లాడుకుంటే వేరు మార్గాల్లో ప్రయాణం చేసి తిరిగి మళ్ళా తొలి స్థితికి వస్తే దాన్ని చక్రీయ ప్రక్రియ అంటాం సైక్లిక్ ప్రాసెస్ అంటే టోటల్గా సిస్టమ్ ఏం చేస్తుంది ఒక స్థితి నుంచి తొలి స్థితి నుంచి బయలుదేరి ఓ తుది స్థితికి చేరుకొని తిరిగి మళ్ళా
తొలి స్థితికి వస్తుంది. కానీ సేమ్ పాత్ర వెనక్కి రావట్లా, కానీ ఇది వేరు వేరు మార్గాల ద్వారా అంటే డిఫరెంట్ పాత్స్లో ట్రావెల్ చేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ జరిగి ఫైనల్గా ఇట్ ఈస్ రీచెస్ టు ఇట్స్ ఇనీషియల్ స్టేట్. సచ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్, చక్రీయ ప్రక్రియ అంటాం. చక్రీయ ప్రక్రియలో మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే మనకి వ్యవస్థ యొక్క అంతరిక శక్తి మార్పులు ఏముంటుంది అన్నమాట. అంటే తొలి స్థితిలో ఏ విధంగా ఉన్నాయి, తుది స్థితిలో కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం అంటే dt = 0 అవుతుంది. తొలి పీడనం ఏదైతే ఉందో అదే ఉంటుంది, తొలి ఘనపరిమాణం ఏదైతే అదే ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫైనల్గా మొత్తం సైక్లిక్ ప్రాసెస్ మనం తీసుకుంటే dt అంటే అంతరిక శక్తిలో మార్పు 0, అంటే తొలి స్థితి ఎంత ఉందో అంతరిక శక్తి తుది స్థితికి అంతే ఉంటుంది. కాబట్టి dt = 0. కాబట్టి dq మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేస్తే dW అవుతుందంటే మనం నెట్ ఎనర్జీ అంటే నెట్ ఎనర్జీ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ మనకి డిఫరెంట్ పాత్స్లో వెళుతుంది. ఒక మార్గంలో వెళుతుంది, ఇంకో మార్గంలో తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి మనకి ఫైనల్గా మనం చూసుకుంటే నెట్ ఎనర్జీ అంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఎక్స్టర్నల్ వర్క్ డన్, అంటే వ్యవస్థ చేసిన పనికి సమానం. సో ఇది చక్రీయ ప్రక్రియ అంటే. ఇక ఫైనల్గా ఇంకొకటి మనం సింపుల్గా మనం మాట్లాడుకోవాల్సిన ఒకటి ఏంటంటే స్వేచ్ఛా వ్యాకోచం, ఫ్రీ ఎక్స్పాన్షన్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనకి ఏ విధమైన వర్క్ ఉంది. కాబట్టి ఫ్రీ ఎక్స్పాన్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. అంటే ఏ విధమైన పని జరగనటువంటి స్థిరోష్ణక ప్రక్రియని మనం స్వేచ్ఛా వ్యాకోచం అంటే ఇక్కడ ఏ విధమైన పని జరగట్లా అంటే అర్థమేంటి, dW = 0. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే వ్యవస్థకి పరిసరాలకి మధ్య ఉష్ణ వినిమయం లేదు. కాబట్టి dq ఆల్సో ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ మనకి dq = 0 అవుతుంది, dW ఆల్సో ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసాం అనుకోండి, దీన్ని మనకి ఏమవుతుంది, dq = du + dW. కాబట్టి అందులో dq 0 dW 0 కాబట్టి dt ఈజ్ ఆల్సో 0. అంటే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు రాదు. అంటే ఇక్కడ మనం చూస్తే మనకి ఏ విధమైన పని జరగట్లేదు. వ్యాకోచం అంటే చిన్న కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుంది. ఏంటి, వ్యవస్థ వ్యాకోచిస్తుంది అంటున్నాం, మళ్ళీ పని జరగట్లేదు అనేది మనం చూస్తే దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ 2 ఛాంబర్స్ మనం తీసుకుని ఈ రెండింటిని పూర్తిగా ఐసోలేట్ చేసాం, అంటే మొత్తం ఉష్ణభరితం చేసాం అన్నమాట. రెండు ఛాంబర్స్ని ఉష్ణభరితం చేస్తాం, అంటే బయట నుంచి లోపలికి, అంటే ఈ రెండు కలిపి ఒక వ్యవస్థ. ఈ రెండింటికి బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటకు కానీ ఉష్ణ వినిమయం లేదు. ఈ రెండింటి మధ్య ఒక సన్నని గొట్టం సహాయంతో మనం కనెక్షన్ ఏర్పాటు చేసి ఒక పించ్ కాప్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఛాంబర్ ఏని మనం ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ గ్యాస్, అంటే దీన్ని కొంత వాయువుతో నింపాం. ఛాంబర్ బి కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్, పూర్తిగా శూన్యం చేసాం, దానిలో ఏమీ లేదన్నమాట. సో ఈ సందర్భంలో సడన్గా స్టార్ట్ కాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఏలో ఉన్న వాయువు అంతా కూడా దీనిలోకి, అంటే దీనిలోంచి కొంత వాయువు దానిలోకి పెడుతుంది, అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ విధమైన పదార్థం లేదు కాబట్టి, దాని ఏ విధమైన డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి ఈ వ్యాకోచానికి ఏ విధమైన శక్తి అవసరం లేదన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో వర్క్ చేసినట్లు కాదు, పని జరిగినట్లు కాదు. పని జరగడం అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి. డిస్ప్లేస్మెంట్ అంటే దీనిలోకి పెడితే ఇక్కడ ఏవైనా అణువులు కానీ పదార్థం కానీ స్థానభ్రంశం చెందితే పని చేసిందండి. కానీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనకి పని జరిగినట్లుగా భావించము. కాబట్టి dW = 0, మొత్తం అంతటిని ఐసోలేట్ చేసాం కాబట్టి మనకి dq ఆల్సో ఈక్వల్స్ టు 0. సో dq = 0, dW = 0 కాబట్టి dt ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. అంటే ఉష్ణోగ్రతలో మార్పు కూడా 0. అంటే స్వేచ్ఛా వ్యాకోచం జరిగినప్పుడు వ్యవస్థ యొక్క
అంతరిక్ష శక్తిలో మార్పు ఉండదు, అంటే ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్కి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేస్తాం. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఉత్క్రమణీయ ప్రక్రియ అంటే ఏంటి, అంటే ద్విగత ప్రక్రియ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏకగత ప్రక్రియ అంటే ఏంటి, అనుత్క్రమణీయ ప్రక్రియ దీన్నే రెండు రకాలుగా మనం పిలుస్తాం అదేంటి, అలాగే హీట్ ఇంజన్స్ రిఫ్రిజిరేటర్స్ అంటే ఏంటి అనేది మనం బేసిక్గా మనం చెప్పుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ని తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. అది కార్నో ఇంజన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దాన్ని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఫాలో అయితే మనకి డెఫినెట్గా టు గెట్ 10 మార్క్స్. అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్గా దాదాపుగా 90% మనకి ఆ క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే.